ఇప్పటి వరకు మన ప్రీవియస్ రీల్స్ అన్నిటిలోని క్యావిటీస్ రాకుండా ఉండాలంటే మనం ఫుడ్స్ లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు కానీ మెయింటెనెన్స్ లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు కానీ చెప్పాం. ఈ రోజు ఒక ప్రివెంటివ్ ట్రీట్మెంట్ గురించి మాట్లాడుకుందాం. అదే పిట్ అండ్ ఫిషర్ సీలెంట్స్. అంటే మనకి ప్రాబ్లం రాకుండా అవాయిడ్ చేసే ట్రీట్మెంట్ అన్నమాట. సో ఏంటి పిట్ అండ్ ఫిషర్ సీలెంట్స్? మనం పంటికి పిప్పు ఎదర పళ్ళలో చూసినప్పటికీ ఎక్కువగా పిప్పు మనం వెనక పళ్ళలో చూస్తాం. వెనక పళ్ళలో మనకి పిట్ అండ్ ఫిషర్స్ అని ఉంటాయి. అంటే పంటికి పై భాగంలో లోతుగా పిట్స్ లాగా లేదా గ్రూవ్స్ లాంటివి ఉంటాయి. సో అక్కడికి ఫుడ్ వెళ్ళి చేరినప్పుడు అది బయటికి రాదు, మన బ్రషెస్ కూడా అక్కడికి రీచ్ అవ్వాలి. సో ఇట్ ఇస్ అ డీప్ పాయింట్. ఈ పాయింట్ క్లీనింగ్ చేయడం కష్టం. సో ఈ టైంలో మనం పిట్ అండ్ ఫిషర్ సీలెంట్స్ ట్రీట్మెంట్ చేయించుకుంటే ఏమవుతుందంటే ఆ పిట్స్ కానీ ఆ గ్రూవ్స్ కానీ ఒక సీలెంట్ తో క్లోజ్ చేస్తాం. అంటే ఇంకా ఫుడ్ వెళ్ళి అక్కడ చేరుకునే అవకాశం లేదు. సో ఈ ట్రీట్మెంట్ ఎవరు చేయించుకోవాలి? ఈ ట్రీట్మెంట్ ముఖ్యంగా పిల్లలకి చేయిస్తే మంచిది. అంటే 6 years దాటాక వెనక పళ్ళు వచ్చిన పిల్లలకి ఈ ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. అలాగే పెద్దవాళ్ళకి కూడా ఎవరికైతే పిట్స్ అండ్ గ్రూవ్స్ బాగా డీప్ గా ఉంటాయో వాళ్ళు కూడా ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. సో క్యావిటీస్ ఫామ్ అవడానికి ఇనీషియల్ గా ఈ పిట్స్ అండ్ ఫిషర్స్ నుంచి ఫామ్ అవుతాయి. అట్లా మనం సీలెంట్స్ తో క్లోజ్ చేస్తే ఆ సీలెంట్ ఒక ప్రొటెక్టివ్ షీల్డ్ లాగా ఫామ్ అయ్యి మనకి క్యావిటీ ఫామ్ అవ్వడానికి ట్రై చేస్తుంది. సో 6 years దాటిన దగ్గర నుంచి పిల్లలు మీరు డెంటిస్ట్ దగ్గర తీసుకెళ్ళి ఇలాంటి పిట్ అండ్ ఫిషర్ సీలెంట్స్ కానీ లేదా మనం ముందు మాట్లాడుకున్న ఫ్లోరైడ్ అప్లికేషన్స్ కానీ బ్రషింగ్ టెక్నిక్స్ కానీ తెలుసుకుంటే ఇట్ ఈస్ ద స్ట్రాంగెస్ట్ ప్రొటెక్షన్ విచ్ యూ కెన్ గివ్ టు యువర్ చైల్డ్స్ టు.